డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఇది మీరు చెప్పారు కాబట్టి సార్, కాల్షియం మామూలుగా తక్కువ ఉండే కండిషన్స్ గురించి మాట్లాడతాం. ఆస్టియోపోరోసిస్ కాల్షియం ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకుని మోడరేషన్కి తీసుకురావాలంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలి? యూజువల్గా కాల్షియం ఎక్కువ మనం ఉన్నంటే అది చాలా ప్రమాదకరమైన ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే 10.6 కన్నా ఎక్కువగా ఉంటాం, కానీ మోర్ దాన్ 8 నుంచి 10 లోపల ఉండగలిగితే అది ఓకే. మోర్ దాన్ 10.6, 11 అలా ఉందంటే కార్డియాలజీ డాక్టర్స్ అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా తగ్గించాలి, కాల్షియం ఫుడ్స్ అన్నిటినీ తగ్గించండి. ఫస్ట్ ఫుడ్స్లో ఏదైతే పాలకూర కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటినీ తగ్గించండి అని చెప్తారు యాక్చువల్గా. అండ్ సిట్రస్ ఫ్రూట్స్, మోర్ సిట్రస్ ఫ్రూట్స్ ఇన్సైడ్, అంటే విటమిన్ సి ఏదైనా ఎక్కువగా మన ఛానల్స్, సి విటమిన్స్ ఛానల్స్ ఎక్కువ ఇన్సైడ్ ఉన్నప్పుడు కాల్షియం ఛానల్స్ అనేది ఆ గ్రూప్లో ఆ కాండ్రియాలో కానీ, ఆ మైటోకాండ్రియాలో కానీ దాంట్లో ఎక్కువగా ఉండకుండా బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే యూరిన్లో ఎక్కువ కాల్షియం బయటికి రావడం అనేది జరుగుతుంది. అందుకనే మనకి స్టోన్స్ వచ్చాయంటే సిట్రాల్కా అని సిరప్స్ ఇస్తారు యూజువల్గా. ఎందుకంటే ఈ కిడ్నీలో కూడా స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఈ కాల్షియం సిట్రేట్స్ క్రిస్టల్స్, ఒక గ్రూప్ ఆఫ్ క్రిస్టల్స్ని అది బాగా కనెక్ట్ చేసుకొని ఫామ్ అయ్యి ఒక చిన్న స్టోన్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఫామ్ అయ్యే దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి, అలా కొత్తగా ఫామ్ కాకుండా చూసుకోవడానికి, ఫామ్ అయిన దాన్ని స్మాల్ చేయడానికి ఈ సిరప్స్ వాడతాం యాక్చువల్గా. ఈ యూరాలజీ డాక్టర్స్ ఇవన్నీ వాడుతుంటారు యూజువల్గా. సో అలాంటప్పుడు ఇవి ఫ్రూట్స్ తీసుకోవటం కానీ, కాల్షియం డోసేజెస్ తక్కువ తీసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళ కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఫస్ట్ కలవాల్సిన డాక్టర్ కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిషన్ కాదు. ఆ కాల్షియం ఎక్కువ ఉందంటే ఆర్థోపెడిషన్ కాదు, సో కార్డియాలజిస్ట్ని కలవాలి. కలిస్తే వాళ్ళు దానికి ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. ఎంత మన హార్ట్లోకి వచ్చే వెజల్స్లోకి కాల్షియం చేరింది, అది యాంజియోగ్రామే సార్. అంటే ఫస్ట్ స్క్రీనింగ్ అన్ని చేస్తారమ్మా. ఫస్ట్ ఎక్స్రేస్ తీస్తారు. ఎక్స్రేస్లోనే వెజల్స్ అనేటివి ఎంత కాల్సిఫికేషన్స్ ఉన్నాయని తెలుస్తాయి. అంటే వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎక్కువగా ఉందంటే తెలుస్తుంది. ఏజ్ రిలేటెడ్ పీపుల్ కూడా తెలుస్తుంది యాక్చువల్గా. వాళ్ళ స్క్రీనింగ్లో చాలా వరకు కాల్షియం డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయని తెలిసింది, లేదా ఈ దీంట్లో ఈ స్కానింగ్లో కనపడింది, అండ్ ఈ బ్లడ్ రిపోర్ట్స్లో కనపడిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తగ్గించడానికి చేయాల్సిన అన్ని ఎఫర్ట్స్ చేస్తారు. ఎందుకంటే మూమెంట్ ఉండాల్సిన, సర్క్యులేషన్ ఉండాల్సిన ఒక పైపు, ఒక చిన్న రక్తనాళం స్ట్రాంగ్ హార్డెస్ట్ పైప్ అయిందనుకోండి, అది ఎప్పుడు ఒక చిన్న మనం చేసే చిన్న మూమెంట్స్కి కూడా అది విరిగే అవకాశం ఉంటుంది. రక్తనాళాలు బెండ్ అవుతున్నాయి మన చేతులు మూమెంట్ చేసినప్పుడు కానీ ఇది కానీ అలా బెండ్ కాకుండా విరిగాయి అనుకోండి, రక్తం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైం అంటాం. ఆ బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైంలో ఏమవుతుందంటే ఇది రక్తం ఆ క్లాటింగ్ టైం అవ్వదు, అది బ్లీడ్ అవుతూనే ఉంటుంది. ఆ ఇంటిమా అనే దాన్ని ఫ్రాక్చర్ అవ్వడంతో. యూజువల్గా హిమోఫీలియా ఆ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే ఈ బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అనేది డిఫరెన్స్ ఉంటుంటుంది. వినడానికి సార్ అంటే ఇట్ ఈస్ క్వైట్ ఒక వార్నింగ్ లాగా అనిపిస్తుంది సార్. కాల్షియం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది కదా. యూజువల్గా చాలా మందికి కాల్షియం ఎక్కువగా ఉండటం చాలా రేర్ కండిషన్స్ యూజువల్గా. అంటే మనం 1,00,000 మందిలో తీసుకుంటే ఒక 10 మందికో ఎవరికో ఉంటుంది. వాళ్ళు చాలా స్పెషల్ కదా సార్. స్పెషల్, ఖచ్చితంగా స్పెషల్సే వాళ్ళు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అబ్జార్ప్షన్స్ని, వాళ్ళ ట్రాక్స్ని 6 మంత్స్కి ఒకసారి అన్న చెక్ చేసుకోవడం, కార్డియాలజిస్ట్ని చూపించుకోవడం, వాళ్ళు చెప్పిన ఫుడ్స్ని కరెక్ట్గా దాన్ని ఫాలో అవ్వడం చేయడం జరుగుతుంది. రైట్.